that the next era of Indian politics belongs to women leaders. In the age of historic step that women must not remain beneficially alone. Women must become decision makers. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ తరఫున మహానాడు కార్యక్రమం ఉదయం 9 గంటలకి మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మరి అన్ని జిల్లా కేంద్రాల్లో, దాదాపు అన్ని మండల కేంద్రాల్లో ఈ యొక్క మహానాడు కార్యక్రమం టీవీ ద్వారా, జూమ్ ద్వారా ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసం కానీ, మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు కానీ, మరి రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ గారు కానీ, మరి ఎమ్మెల్సీ అశోక్ గారు, మరి తదితరులందరూ మాట్లాడటం జరిగింది. ఇంకా సాయంత్రం వరకు చాలామంది నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ ఈ యొక్క తెలుగుదేశం మహానాడు గురించి ఉపన్యాసాలు జరుగుతాయి. మరి మంచి చెడులు చర్చించుకోవటం, రాబోయే కాలంలో పార్టీ ఎట్లా అభివృద్ధి చెందాలి, రాష్ట్రానికి మనం ఇంకా ఏమి మంచి కార్యక్రమాలు చేయాలి అనేది మనం చర్చ చేసుకుంటూ, తీర్మానాలు చేసుకుంటూ రేపు సాయంత్రం వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ సంవత్సరం పొదుపు దృష్టితో ఎక్కడ ఏ మండలానికి ఆ మండలం, ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఈ యొక్క జూమ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు హాజరయ్యి జరుపుకోవటం చాలా గొప్ప విషయం. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రజలందరూ, పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సహకరించి జయప్రదం చేస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు, మరి నమస్కారాలు తెలియజేస్తున్నాం. నేను పల్లపోలు నాగమనోహర్ లోహియా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా ఈ యొక్క వేటపాలెం ఏరియాలో ఈ మహానాడులో కార్యక్రమంలో పాల్గొన్నాను. మరి రేపు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ హాజరై ఈ యొక్క మహానాడిని జయప్రదం చేస్తారని కోరుకుంటూ, తగిన సలహాలు, సూచనలు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి మన పార్లమెంట్ సభ్యులు తిన్నేటి కృష్ణప్రసాద్ గారికి, చీరాల ఎం కొండయ్య గారు మరి తగిన సూచనలు, సలహాలు ఇస్తారని, తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి, మన సమాజ అభివృద్ధికి, సమాజమే దేవాలయంగా భావించి ఈ మహానాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ మరీ తెలియజేస్తున్నాను. అట్లానే ఈ కార్యక్రమం సహకరిస్తున్న దర్యాప్తు యూట్యూబ్ ఎడిటర్ ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ తెలియజేసుకుంటున్నాం. నాయకులు ధర్నా చేయాలంటే శాంతియుతంగా మీరు ధర్నా చేయటం కూడా వాళ్ళందరికీ పర్మిషన్. ఎక్కడ వాళ్ళు అడ్డుకోలేదు, ఎక్కడ వాళ్ళ గేటుకి మనం సాగలేదు. విపరీతాలు అనేది మనం ప్రతి ఎన్నికల్లో ఎన్ని ఎన్నికలైనా
వస్తారా? విలేకరి గారు వస్తే ఒక మాట కలిసి వద్దామని. ఫోన్ చేసినా ప్రసాద్ గారా? ఓకే. వస్తా, ఇద్దరు. ప్రతిష్టాత్మక పండుగ మహానాడు ఈ నెల 27 నుంచి 2 రోజుల పాటు జరగనుంది.